తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే ఫరీదుపేటలోని జరిగినటువంటి హత్య కేసు ఈరోజు ఎట్టకేలకైతే పోలీసు యంత్రాంగం మొత్తం కూడాను రాత్రింబవులు కష్టపడి 8 మంది ముద్దాయిలను అయితే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఫరీదుపేట అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు నేర చరిత్ర కలిగినటువంటి ఊరుగా మారిపోయింది. అటువంటి నేర చరిత్ర కలిగినటువంటి ఊరిలో డ్యూటీ చేస్తున్నటువంటి సిఏ అవతారం, అదేవిధంగాను ఈ కేసు ఇన్వెస్టింగ్ ఆఫీసర్ కూడాను. ఒకసారి ఆయన మాటలు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు హత్య జరిగినటువంటి ఫరీదుపేట గ్రామంలోని ఇప్పటివరకు ఎంతమందిని అయితే మీరు అరెస్ట్ చేయడం జరిగింది? దానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం, హత్య జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. 11వ తేదీన ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం సుమారు 2:30-2:40 సమయంలో నేషనల్ హైవేని ఆనుకున్న కొయిరాల జంక్షన్ దగ్గర ఫరీదుపేట గ్రామ సమీపంలో సత్తారు గోపి అనే వ్యక్తిని చనిపోయాడని మాకు తెలిసినట్టు ఇమీడియట్లీ మేము అందరం కూడా సూపర్ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేస్తే మొత్తం డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా వచ్చి మొత్తం ఊరంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఫరీదుపేట అని మీ అందరికీ తెలుసు, మోస్ట్ కాంప్లికేటెడ్ విలేజ్, రాజకీయ కక్షలు అనేది ఉన్నటువంటి విలేజ్, రెండు గ్రూపుల మధ్య జరుగుతున్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి గొడవలు అనేది ఆ గ్రామంలో ఎక్కువ. ఇమీడియట్లీగా మా ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము టీమ్స్ని డిప్లాయ్ చేసి అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ను ఆధారాలు సేకరించాం. కొంతమంది కొంతమంది డైరెక్ట్ ఎగ్జామ్ చేసాం. సీసీ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మేము ఫైనల్గా 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 7 వ్యక్తులు డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది ఉంది. అందులో ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ లేడీ ఎవరైతే ఉందో దీని అంతటి కూడా ఆవిడ అందరిని గ్యాదర్ చేయడం వల్ల ఆవిడ యొక్క రోల్ ఉందని 8 మంది అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద ఎవిడెన్స్ కొద్దిగా కలెక్ట్ చేయవలసి ఉంది. డైరెక్ట్ పార్టిసిపేషన్ లేదు, వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్స్ రావాల్సి ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో డెఫినెట్లీ వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు హత్య జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి సుమారు 10 నుంచి 15 మంది వచ్చి కర్రలతో దాడి చేశారన్నారు. ఈరోజు 8 మంది వరకు అంటున్నారు. ఎంత వరకు ఉండొచ్చు? మీకు తెలుసు, అది బాగా వ్యక్తిగత గొడవలు ఉన్నటువంటి విలేజ్. 9 మంది పాల్గొన్నారు, 3 యొక్క ప్రోత్సాహం ఉందని 12 మంది పేర్లు వరకు ఉన్నారు. అది కంప్లైంట్లో దర్యాప్తు అవసరం ఇప్పుడు వెల్లడించడానికి లేదు. ఎవరైతే ఆయన ఆరోపించారో కొంతమంది గత 15 రోజులు బట్టి ఆయన వైజాగ్లో ఉన్నారు. అప్పుడు అంటే లేని వ్యక్తుల పేర్లు కూడా ఇవ్వడం అనేది కొంతమంది జరిగింది. ఇందులో మీ 8 మంది అరెస్ట్ చేసిన దాంట్లో ఎఫ్ఐఆర్లో లేనటువంటి వ్యక్తులను 2 అరెస్ట్ చేశాం. ఎవరైతే రియాలిటీకి పాల్గొన్నారో అంటే ఆయనకి తెలియదు, అంటే నిజమైన పార్టిసిపేషన్ ఏమనేది యాజ్ ఐఓగా 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 2 వ్యక్తులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఇచ్చిన పేర్లు వాళ్ళు లేరు. అంటే ఇందులో ఏంటంటే పేర్లు ఇచ్చినంత మాత్రం అందరిని మేము అరెస్ట్ చేయడానికి లేదు. అది ఆరోపణ. ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు మనం రావాల్సి ఉంటుంది. వాళ్ళు టెక్నికల్ వారిని నేను ఉన్నానా లేదంటే వాళ్ళ యొక్క ప్రతిదాని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయవలసి ఉంది. కొంతమంది ఆ టైం అప్పుడు అక్కడ ఉన్నారు, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తాం లేరని చెప్పడానికి. కొంతమంది సిడిఆర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక వ్యక్తి వైజాగ్లో ఉంటున్నాడు, గత 10 రోజులు బట్టి ఊరే రాలేదు. ఆయన ఒక ఇన్స్టిట్యూట్లో క్లాస్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆధారాలు మనం సేకరించబడ్డాం. ఆయన 10 ఇచ్చాడు కదా, అందరిని కూడా అరెస్ట్ చేయడానికి లేదు. యాజ్ ఐఓగా వాడి మీద ఎలిగేషన్స్ ఏంటి ఉన్నాయి, దాన్ని మనం ఎవిడెన్స్ ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలనేది 8 మంది మీద వరకు ఎవిడెన్స్ పక్కాగా ఉంది. రిమైనింగ్ అక్యూడ్ యొక్క ఎవిడెన్స్ ఎంతవరకు మనం కలెక్ట్ చేసి వాళ్ళ మీద అకార్డింగ్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మా ఎస్పీ గారు యూనివర్సిటీ కేవీ మహేశ్వర రెడ్డి అయిపోయి క్లియర్ ఇన్స్ట్రక్షన్, మాకు విలేజ్ని కంట్రోల్ చేయాలి. గతంలో ఏం జరిగిందనేది నిష్పక్షపాతం, ఏం జరిగిందనేది మా బాధ్యులు కాదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తున్నాం. గ్రామస్తులు కూడా అప్పీల్ చేస్తాం. మీ సుమన్ టీవీ గారు మీడియా ఒక అప్పీల్ చేస్తున్నాం. వ్యక్తిగత కక్షలు పోవద్దు. భార్యాభర్తల వివాదం చిన్న విషయం, అది ఆ వివాదాన్ని ప్రెస్టేజ్ తీసుకోవడం వల్ల డామినేషన్ నాది అనుకోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ కానీ ఏముంది డైరెక్ట్గా పొల్యూషన్ రండి, డోంట్ అప్రోచ్ ద కన్సర్న్ ఎవరు. మీరు డైరెక్ట్ మా దగ్గర రండి, మేము న్యాయం చేస్తాం. అంతేగాని గ్రామంలో ఒకరి దగ్గరికి వెళ్ళి వాడు రాలేదు నా దగ్గరికి రాలేదు అనేది స్మాల్ ఇష్యూని డిస్ప్యూట్ చేసుకోవద్దు. మేము ఎప్పుడు పారదర్శకంగా ఉంటాం. మాకు ఎవరు అనేది కాదు, సిస్టమ్ మాకు ఇంపార్టెంట్, వ్యక్తులు కాదు సిస్టమ్ మాకు ఇంపార్టెంట్. ఆ విలేజ్ని కంట్రోల్ చేయాల్సిన మాకు నిరంతరం కూడా విలేజ్లో ఎప్పుడు మేము అంత ఉంటున్నాం. మా అందరం కూడా మొత్తం జిల్లా ఫోర్స్ అందరం అక్కడే ఉందని కంట్రోల్ చేస్తున్నాం. ఫాదర్ ఇన్సిడెంట్ లేకన్నా ఇందులో ఎవరెవరు రోల్ ఉందో తప్పనిసరిగా మేము అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా గ్రామస్తులు అన్నారు కదా, ఇప్పుడు ఆ గ్రామంలోని అంటే కంటిన్యూస్గాను అక్కడ ఏం జరుగుద్దో అని చెప్పి చాలామంది అమాయక ప్రజలు కూడాను భయపడుతూ బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వార్తలు ఏంటంటే ఊరు వదిలేసి వెళ్ళిపోదామని కూడా ఆలోచనలో కూడా ఉన్నారు. సో అటువంటి ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకి మీరు ఇచ్చినటువంటి భరోసా?
ఆ గ్రామానికి ఒక చరిత్ర ఉంది, ఆల్రెడీ మీకు తెలుసు. 75 సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో ఒక చిన్న ఇన్సిడెంట్ని కూడా వ్యక్తిగతంగా తీసుకుని ఒక గ్రూప్లో అయిపోతుంటుంది. 95% ఆల్రెడీ చెప్పున్నాను నేను, మంచి గ్రామస్తులు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఒక ఇష్యూని చేసుకోవడానికి. ఏ గ్రామస్తుడైనా ఆ గ్రామంలో వాళ్ళ లైట్ ఆఫ్ రెబల్టీ అనేది ఉంటుంది. ఎక్కడైనా నచ్చిన దగ్గర నివసించొక్క అనేది, నివసించడానికి తప్పనిసరిగా మా యొక్క భద్రత అనేది ఉంటుంది. ఆయన ఎక్కడైనా ఉండవచ్చు, నచ్చిన పని చేసుకోవచ్చు. ఆ అవకాశం కల్పించే బాధ్యత మాకు ఉంది. మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు ప్రశాంతంగా ఉండండి. మీకు ఏమైనా వ్యక్తిగత సమస్య ఉంటే మాకు చెప్పండి, మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదా, ఈరోజు ఆ గ్రామంలో జరిగినటువంటి హత్య కేసులో నిష్పక్షపాక్షంగాను అందరిని కూడాను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేసినటువంటి అందరిని కూడాను ఈరోజు అయితే ముద్దాయిలందరినీ కూడాను అరెస్ట్ చేసి మన ప్రెస్ మీట్ ముందు అయితే పెట్టారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఇంకా అవ్వలేదు, కంటిన్యూ చేయబోతున్నాము. ఎవరైనా తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని దోషులను అయితే శిక్షించడంలో ఎటువంటి నిష్పక్షపాతం కూడా ఉండదని క్లియర్గానే 5వ ఆఫీసర్ అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.